హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సైనిక్ స్కూల్ సతారా నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవేంటంటే గవర్నమెంట్ స్కూళ్లలో పని చేయడానికి వార్డు బాయ్లు, అదేవిధంగా హాస్టల్ బాయ్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సో కంపల్సరీగా ఇది మీకు ఇష్టమైతేనే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక్కడ ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో పని చేయడానికి బాయ్స్ కావాలి, అదేవిధంగా అదే స్కూల్లో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లోనే మీరు ఉండాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని నోటిఫికేషన్లు ఇచ్చారు. చూడండి, ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు స్టే ఇన్ ద గర్ల్స్ హాస్టల్ అకామిడేషన్. గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి అకామిడేషన్లోనే పని చేయాల్సి ఉంటుంది మీరు. కాబట్టి ఇది మీకు ఇష్టమైతేనే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకేంటంటే కన్సాలిడేటెడ్ పే 25,000 రూపాయల శాలరీ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీకు 25,000 రూపాయలు జీతం వస్తుంది. అదేవిధంగా మినిమం అంటే మీకు 18 సంవత్సరాలు ఉండాలి. 50 సంవత్సరాల వరకు కూడా మీరు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 తర్వాత మీకు 20 ఉన్నా, 25 ఉన్నా, 30 ఉన్నా, ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్ టు 50 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. మీరు ఏ విధంగా అప్లై చేయాలి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి, సో ఎగ్జామ్ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే అన్ని విషయాలు తెలుసుకుంటూనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు వీళ్ళు. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు షేర్ చేస్తాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. సైనిక్ స్కూల్ సతారా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ స్కూల్ ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పని చేస్తుంది. ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్ అంటే టీచింగ్ విభాగంలో కూడా పోస్టులు ఉన్నాయి. సో ఈ క్వాలిఫికేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉంటే మిస్ కాకుండా మీరు కూడా అప్లై చేసుకోండి. మ్యాథమెటిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీలో 50% పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని క్వాలిఫికేషన్స్ అంటే డిజైరబుల్గా కొన్ని ఇచ్చారు. సో ఇది ఉంటే మినిమం వచ్చేసి మీకు డిగ్రీలో 50% మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 38,000 రూపాయలు శాలరీ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, మ్యాథ్స్లో కానీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటే 50% మార్క్స్ వచ్చినా చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 38,000 రూపాయల శాలరీ మీకైతే వస్తుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఆర్ట్ మాస్టర్ పోస్టులు కూడా రిలీజ్ చేశారు. సో ఫైన్ ఆర్ట్స్లో చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 38,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇంకా ఏంటంటే మేజర్గా చాలా మంది అప్లై చేసుకోవాలనుకున్న పోస్టులు అంటే తక్కువ క్వాలిఫికేషన్లతో ఇంటర్ చదివి, డిగ్రీ చదివిన వాళ్ళైనా కూడా, ఈవెన్ డిగ్రీ ఫెయిల్ అయినా, ఇంటర్ ఫెయిల్ అయినా, ఐటీ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళైనా కూడా మీకు 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయి ఉంటారు. కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రిలీజ్ అయినటువంటి 2 రకాల పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే వార్డు బాయ్ మ్యారథాన్, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పీఈఎం లేదా పీటీఐ కమ్ మ్యాట్రాన్ అనే పోస్టులు అయితే 2 రిలీజ్ చేశారు. 2 రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో. ఈ 2 రకాల పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఫస్ట్ వన్ వచ్చేసి వార్డు బాయ్ ఉద్యోగానికి 10th క్లాస్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే గిన ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కింద ఉన్నటువంటి 3 ఉద్యోగాలను కూడా అన్రిజర్వ్డ్ కింద ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్గా బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో 18 నుంచి 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫిక్స్డ్ శాలరీ 25,000 రూపాయలు ప్రతి నెల శాలరీ ఉంటుంది. సో మీకు ఫుడ్, అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీకు శాలరీ అనేది అలాగే మిగులుతుంది. అంటే ఫుడ్ మొత్తం హాస్టల్లోనే ఉంటుంది. సో అకామిడేషన్ కూడా వాళ్ళ హాస్టల్లోనే ఫ్రీగా అయితే ఇస్తారు. అదేవిధంగా పీఈఎం లేదా పీటీఎం కమ్ మ్యాట్రాన్ ఈ పోస్టు కూడా మీకు ఏంటంటే 25,000 రూపాయలు కన్సాలిడేటెడ్ పే ఉంటుంది. వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో అయితే మీకు అనేది వాళ్ళు మాట్లాడడం కానీ సో అది అనేది వచ్చి ఉండాలంటున్నారు. అదేవిధంగా మీరు గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి. అదేవిధంగా బాయ్స్ అయినా కూడా, అంటే మీరు మేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్స్కే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మేల్స్ అయినా కూడా మీరు గర్ల్స్ హాస్టల్లోనే ఉండాలి. అక్కడ గర్ల్స్ హాస్టల్లోనే మీరు ఫుడ్ కూడా తినాల్సి ఉంటుంది అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా 18 నుంచి 50 సంవత్సరాల వయసు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఏంటంటే డిజైరబుల్ ఇచ్చారు. ప్రొఫెషన్స్, గేమ్స్ కానీ, స్పోర్ట్స్లో కానీ, బ్యాచిలర్ డిగ్రీలో కానీ ఇట్లా ఉంటే కనుక మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము. లేకపోయినా కూడా జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళైనా కూడా, లేదా దానికి సమానమైన అర్హత ఉన్న వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ఇదేంటంటే మనకు సైనిక్ స్కూల్ సతారా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే మీరు నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పంపించాలి. ఎవరికి పంపించాలి, ఎక్కడికి పంపించాలి అంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి డైరెక్ట్గా అయినా వచ్చి మీరు ఇవ్వచ్చు, లేదా పోస్ట్ ద్వారా అయినా కూడా పంపించండి. ఈమెయిల్ ద్వారా పంపిస్తే మేము అప్లికేషన్స్ అనేటివి యాక్సెప్ట్ చెయ్యము అని నోటిఫికేషన్లో వీళ్ళు పాయింట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఒకవేళ మీరు పంపించాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళడానికి కుదరదు కాబట్టి మీరు డైరెక్ట్గానే దీన్ని అప్లికేషన్ ఫిలప్ చేసి పోస్ట్ ద్వారా సెండ్ చేయండి.
మీరు అప్లై చేసే టైంలో మీకు సంబంధించినటువంటి అటాచ్మెంట్స్ ఏమేమి కాపీస్ సెండ్ చేయాలని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే అవి కూడా పెట్టండి, లేకుంటే ఫ్రెషర్స్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది పైన కంపల్సరీగా ఎన్వలప్ పైన రాయాలి. ఎన్వలప్ పైన రాసి తర్వాతనే ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్లు అనేటివి రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఏదైతే వాళ్ళకు పోస్ట్ సెండ్ చేస్తున్నారో అందులో సెల్ఫ్ అడ్రస్, మీ అడ్రస్ ఒక్కటే రాసి, వాళ్ళ అడ్రస్లు మీరేం రాయాల్సిన అవసరం లేదు, మీ అడ్రస్ మాత్రమే ఒక్కటే రాసి 30 రూపాయలు స్టాంప్, పోస్టేజ్ స్టాంపులు అనేటివి దానికి అతికిచ్చి మళ్ళీ మీరు ఆ పోస్ట్ కవర్లో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు మీకు రెఫరెన్స్ కమ్యూనికేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ కానీ మీకు సెండ్ చేయడానికి మీరే ఆ 30 రూపాయల స్టాంప్ కూడా పంపించాలి. జనరల్ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రము డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. 250 రూపాయలు డీడీ తీసి మీరు పంపించాలి. ఎవరి పేరు మీద? ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సటారా పేరు మీద. మీరు నేషనలైజ్డ్ బ్యాంక్, ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఈ స్టేట్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి, ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా మీరు తీసి, అంటే గ్రామీణ బ్యాంకులలో తప్ప మిగతా ఏ బ్యాంకులైనా కూడా తీసి మీరు పంపించవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఫీజు అనేది మీరేం పే చేయాల్సిన అవసరం లేదు అని నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25, అంటే ఈ మంత్ 25వ తేదీ లోపల వాళ్ళకైతే అప్లికేషన్స్ అనేటివి రీచ్ కావాలి. అంటే బిఫోర్ ఒక 4 డేస్, ఏప్రిల్ 20 కానీ 21 ఆ లోపల మీరైతే అప్లికేషన్ సెండ్ చేస్తే ఏప్రిల్ 25వ తేదీ లోపల వాళ్ళకైతే వెళ్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అవన్నీ కూడా మేము పంపడానికి మీకు డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాము. సో మీకు మెయిల్ కూడా పెడతాము, ఈమెయిల్ పెడతాము అని కూడా చెప్పారు. అదేవిధంగా వీళ్ళు ఇది వెన్యూ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది? సైనిక్ స్కూల్ సటారాలోనే మీకు వెన్యూ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు 2 పోస్టులకు, అంటే ఇక్కడ వీళ్ళు చాలా పోస్టులు ఇచ్చారు కదా, 2 రకాల పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ అప్లికేషన్స్ పంపించండి. మీరు ఒకే అప్లికేషన్స్లో 2 పోస్టుల పేర్లు కూడా రాయొద్దు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇదేంటంటే అప్లికేషన్ ఫామ్ ఇది. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మీ నేమ్ ఫిలప్ చేసేటప్పుడు 10th క్లాస్లో ఉన్నటువంటి నేమ్ని మాత్రమే ఫిలప్ చేయాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డులో నేమ్ వేరే ఉన్నా, సో పాన్ కార్డులో వేరే ఉన్నా అవన్నీ రాయకూడదు. 10th క్లాస్లో ఏదైతే పేరు ఉంటుందో 10th క్లాస్ సర్టిఫికేట్ వైజ్గా మీరు రాసి, సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఫిలప్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉమెన్స్ అప్లై చేస్తుంటే స్పౌస్ నేమ్ రాయాలి. సో పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ ఇవన్నీ క్లియర్గా రాసి వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ డీడీ పెట్టి, ఇక్కడ డీడీ డీటెయిల్స్ మీరు డీడీ తీసిన తర్వాత డీడీ నెంబర్ కానీ డేట్ కానీ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీరైతే సిగ్నేచర్ చేసేసి ఫైనల్గా మీ అప్లికేషన్ అనేది పంపించాలి. ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో కూడా నోటిఫికేషన్లో ఉంటుంది. పాస్పోర్ట్ ఫోటో అనేది కంపల్సరీగా అటాచ్ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కు మీ యొక్క నోటిఫికేషన్ అయితే సెండ్ చేయండి. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ సటారా నుంచి రిలీజ్ అయింది. అయితే ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్కూల్ విభాగంలో పనిచేస్తుంది. సో న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్నా, ఒకవేళ జాబ్ పోస్టింగ్ మీకు వచ్చినా కూడా జాబ్ అనేది అక్కడే చేయాలి. ఈ యొక్క టీజీటీ ఉద్యోగాలకు మాత్రం 38,000 రూపాయలు కన్సాలిడేటెడ్ పే వస్తే, ఈ యొక్క వార్డు బాయ్ కానీ అదేవిధంగా పీటీఐ కమ్ మ్యాట్రాన్ కానీ వీళ్ళకు 25,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ని ఒకసారి క్లియర్గా చదివి క్వాలిఫికేషన్ మీకు ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి.